Are you tired of ChatGPT giving the same generic answers to everyone? Imagine if you had your own AI assistant trained with your style, your knowledge, your personality. అవును. సో జనరల్గా మీరు చాట్ జీపీటీ యూజ్ చేసి రెగ్యులర్ ఆన్సర్స్ ఇచ్చేదానికంటే మీ ఓన్ పర్సనల్ ఏఐ అసిస్టెంట్ ఉంటే ఎలా ఉంటుంది? హలో AI champions, welcome to day 12 of my 100 days AI tools challenge. Today, I will show you how to build a custom GPT in minutes, no coding required. Every day, I bring you one tool that saves time, boosts the productivity, and opens new opportunities. And today's tool is big. It's all about custom GPT inside ChatGPT. సో చాట్ జీపీటీలోకి వెళ్ళి మీరు ఏదైనా ఒకటి అడిగారు అనుకోండి, జనరల్గా ప్రాంప్ట్ ఆ జనరిక్ అవుట్పుట్ ఇస్తుంది. బట్ అలా కాకుండా సో హియర్ ఆర్ ద సమ్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ టైమ్ పైథాన్ స్టూడెంట్స్ నా రెగ్యులర్ పైథాన్ స్టూడెంట్స్ నేను చాట్ జీపీటీ వాడమంటే చాట్ జీపీటీ ఎక్స్ప్లెయిన్స్ పైథాన్ టూ అడ్వాన్స్డ్, ఐ డోంట్ గెట్ ఇట్ అంటుంటారు. ప్రొఫెషనల్స్ని అడిగితే ఐ నీడ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ బట్ చాట్ జీపీటీ గివ్స్ టూ మచ్ థియరీ అంటారు. బిజినెస్ ఓనర్స్, దిస్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ బిజినెస్ ఓనర్స్. సో బిజినెస్ ఓనర్స్ కంప్లైంట్స్ ఏంటంటే, ఐ వాంట్ అన్ ఏఐ దట్ అండర్స్టాండ్స్ మై బిజినెస్, నాట్ ర్యాండమ్ ఇంటర్నెట్ ఇన్ఫో అంటారు. అంటే ఒక పర్సనల్ ఏఐ అసిస్టెంట్ మనం క్రియేట్ చేసుకుంటే, చాట్జిపిటి అనేది ఎలా అంటే ఒక రెగ్యులర్ ట్యూటర్, బట్ యువర్ పర్సనల్ ఏఐ అసిస్టెంట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ప్రైవేట్ ట్యూటర్. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్క్రిప్టింగ్ స్కూల్ అసిస్టెంట్ అనేది క్రియేట్ చేశాను. సో స్క్రిప్టింగ్ స్కూల్ అసిస్టెంట్ చూస్తే ఇది ఓన్లీ ఫర్ స్క్రిప్టింగ్ స్కూల్ ఇన్స్టిట్యూట్. అంటే స్క్రిప్టింగ్ స్కూల్ ఇన్స్టిట్యూట్లో ఏ ట్రైనింగ్స్ అయితే చెప్తున్నారు నాకు కావాలి. సో జస్ట్ నేనేం చేస్తాను, ఇలా ఒక ఏ అసిస్టెంట్ క్రియేట్ చేసి ఈ ఒక్క లింక్ని కాపీ చేసి కాపీ లింక్ ఇచ్చి ఈ లింక్ మనం షేర్ చేస్తే చాలు. సో ఎవరైతే స్టూడెంట్స్ ఈ ఇన్స్టిట్యూట్ గురించి కావాలనుకుంటారో, ఇన్స్టిట్యూట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటారో, జస్ట్ ఇక్కడ వాళ్ళు ఒక ప్రాంప్ట్ ఇస్తే అబౌట్ దిస్ ఇన్స్టిట్యూట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ కోర్సెస్ డూ యూ ఆఫర్ అట్ స్క్రిప్టింగ్ స్కూల్, జస్ట్ ఇది క్లిక్ చేస్తే ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్న ప్రతి ఒక్క కోర్సెస్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. సి ఇట్లా. సో ఏవైనా ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ పర్టికులర్ బిజినెస్, ఇది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గురించి ఇంకా డీటెయిల్గా ఏం చెప్తుంది, ఈ వెబ్సైట్కి వెళ్ళి విజిట్ చేయమంటుంది. సో జస్ట్ వెబ్సైట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వెబ్సైట్ రీడైరెక్ట్ అయిపోయింది. సో ఒక పర్సనల్ ఏ అసిస్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక బిజినెస్లో ఉంటే, మీరు బిజినెస్ ఓనర్స్ అయితే మీ ఓన్ పర్సనల్ ఏ అసిస్టెంట్ క్రియేట్ చేసుకోవాలి. స్టూడెంట్స్ అయితే మీరు దేంట్లో ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ ప్రాక్టీస్ రిలేటెడ్గా, ప్రొఫెషనల్స్ అయితే దేంట్లో మీరు ఇంటర్వ్యూస్ ప్రిపరేషన్ చేస్తున్నారు, లేకుంటే దేంట్లో అయితే మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు దాని రిలేటెడ్ ఒక ఏఐ అసిస్టెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అంతేందుకు రీసెంట్లీ ఐ సజెస్టెడ్ వన్ హౌస్ వైఫ్. సో తను ఏంటంటే డైలీ హోంవర్క్స్ అనేది చేస్తుంది. బట్ లాస్ట్ మంత్ ఏం హోంవర్క్ చేశామో వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కిడ్స్కి, తనకు ఒక ఐడియా లేదు. సో నేనేం చెప్పానంటే, ఒక ఏఐ అసిస్టెంట్ అనేది క్రియేట్ చేసుకోండి చాట్ జీపీటీలో. మీరు ప్రతిరోజు చేసే ఏవైతే అసైన్మెంట్స్ ఉన్నాయో ఆ అసైన్మెంట్స్ అన్నీ డైలీ ఆ ఏఐ అసిస్టెంట్కి మనం ఇన్పుట్ ఇస్తాం. అంటే లైక్ పీడిఎఫ్ అయితే పీడిఎఫ్, లేదంటే ఒక జస్ట్ ఫోటో తీసి మొబైల్తో ఆ ఫోటో ఇమేజ్ని దానికి అటాచ్ చేస్తామన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే, ఈవెన్ ఆఫ్టర్ 1 ఇయర్ మీరు లాస్ట్ ఇయర్ ఈ పర్టికులర్ డేట్లో ఏ అసైన్మెంట్ చేశారు అనేది తెలుసుకోవాలంటే జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆ అసిస్టెంట్ అనేది మీకు ఆన్సర్ చేస్తుంది. లేకుంటే ఎప్పుడైనా 1 మంత్ తర్వాత రివిజన్ కావాలి, లేదా ఎగ్జామ్స్ టైంలో ఇప్పుడు జరిగిన ఇన్ని రోజులు మీరు చేసిన అసైన్మెంట్స్ అన్నీ మీరు ఒక సింపుల్ రివిజన్లో కావాలి, ఒక్క ప్రాంప్ట్ ఇస్తారు, ఐ నీడ్ రివిజన్ ఫర్ ఆల్ దీస్ అసైన్మెంట్స్. సింపుల్, యూ నో నీడ్ టు రివైజ్ ఎనీ బుక్స్. అది ఆ ఏ అసిస్టెంట్ అనేది మీకు కంప్లీట్గా రివిజన్ చేస్తుంది. సో ట్రై ఇట్ ఫర్ ఎవ్రీ ఫీల్డ్. సి హౌస్ వైఫ్స్ కావచ్చు, బిజినెస్ ఓనర్స్ కావచ్చు, ప్రొఫెషనల్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవ్రీ వన్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో కస్టమ్ జీపీటీ సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్. సో రెగ్యులర్గా యూజ్ చేసే చాట్ జీపీటీస్ అది చేయదు. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ వర్షన్ ఆఫ్ చాట్ జీపీటీ విత్
వాట్ స్టైల్ యూ వాంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్సనాలిటీ లైక్ ఫ్రెండ్లీ కావాలి, లేదా ప్రొఫెషనల్ స్టైల్ కావాలి, స్ట్రిక్ట్గా ఉండాలి, లేదంటే నాలెడ్జ్ బేస్. యూ షేర్ యువర్ ఓన్ పీడిఎఫ్స్, యువర్ ఓన్ వెబ్సైట్స్. నేను ఇక్కడ వెబ్సైట్ ఎలా వచ్చింది? బికాస్ దీనికి నేను ఫీడ్ చేశాను కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇది నా ఓన్ ఇన్స్టిట్యూట్ కాబట్టి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేశాను. ఫీడ్ చేసిన దానివల్ల కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తుంది ఇక్కడ. సో దీనికి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్, హూ ఈజ్ పెరల్ బాబు అని అడుగుతున్నా. అంటే నేను ఈ ఇన్ఫర్మేషన్ దానికి ఇచ్చానా లేదా అనేది చెక్ చేయడం కోసం. సి, ఫౌండర్ అండ్ లీడ్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ స్క్రిప్టింగ్ స్కూల్. సో దీనికి ఎలా తెలిసింది? ఆల్రెడీ నేను ఈ ఇన్ఫర్మేషన్ ఈ ఏఐ అసిస్టెంట్కి ఇచ్చాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లింక్లోకి వెళ్ళి హూ ఈజ్ ద ఫౌండర్ అని కొడితే ఈ ఫౌండర్ ఎవరనేది ఈ ఏఐ అసిస్టెంట్ చెప్తుంది. సో ఇది ఓన్లీ డెడికేటెడ్ ఫర్ స్క్రిప్టింగ్ స్కూల్. ఇలాగా మీ ఓన్గా రిలేటెడ్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అట్లా క్రియేట్ చేసినవి చాలా జీపీటీస్ ఉంటాయి, కస్టమ్ జీపీటీస్. ఎన్ని కస్టమ్ జీపీటీస్ ఆల్రెడీ క్రియేట్ చేసి పబ్లిష్ చేశారో చూడండి. చాలా పబ్లిష్ చేశారు. యూ కెన్ ఆల్సో పబ్లిష్ యువర్ ఓన్ జీపీటీ, యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ జీపీటీ. ఎందుకంటే ఇదే జస్ట్ పర్సనల్ బ్రాండ్. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఏఐ అసిస్టెంట్. ఎట్లా క్రియేట్ చేద్దామో చూస్తాం. సో ఎట్లా క్రియేట్ చేయొచ్చు, చాలా సింపుల్, నో కోడింగ్ రిక్వైర్డ్. సో ఫస్ట్ జీపీటీస్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ పైన క్లిక్ చేస్తే మీకు రైట్ సైడ్లో ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో రైట్ సైడ్లో నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ మీరు ఆ స్టెప్స్ ఫాలో అవ్వచ్చు. క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాం. సో క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు ఇది సపరేట్ పేజ్లోకి వెళ్తాం మనం ఇలా. సో సపరేట్ పేజ్లో క్రియేట్, కాన్ఫిగర్ అని టూ ఆప్షన్స్ ఉంటాయి. సో క్రియేట్ ఆప్షన్ ఏంటంటే మీరు ఇక్కడి నుంచే డైరెక్ట్గా ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు, కంప్లీట్గా మీ ఓన్ కస్టమ్ జీపీటీ అనేది క్రియేట్ అయిపోతుంది. అలా లేదు, నాకు ఎవ్రీథింగ్ తెలుసు అనుకుంటే నేమ్ ఏమి ఇవ్వాలి, అండ్ డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వాలి, ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వాలి, ఎవ్రీథింగ్ మీరే ప్రొవైడ్ చేస్తాము అనుకుంటే, సో కన్వర్జేషన్ స్టార్టర్స్ అంటే ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా స్క్రిప్టింగ్ స్కూల్లో, జస్ట్ స్టార్ట్లో ఫస్ట్ 4 ప్రాంప్ట్స్ డిఫాల్ట్గా కనిపిస్తాయి, దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. సో అలాంటి ఆప్షన్స్, లేకుంటే మీ దగ్గర పీడిఎఫ్స్ ఉంది, వెబ్సైట్ డీటెయిల్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ మీరు ఓన్గా అప్లోడ్ చేయాలనుకుంటే మీరు చేయొచ్చు. లేదు నేను జనరిక్గా చేయాలి, సో క్రియేట్ పైన క్లిక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పైథన్ ట్యూటర్ రిలేటెడ్గా కావాలి, సో పైథన్ ట్యూటర్ జీపీటీ. సో నేనేంటంటే ఈ ప్రాంప్ట్ కౌబాయ్లోకి వెళ్ళి ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఆల్వేస్ ఎక్స్ప్లెయిన్ పైథన్ ఇన్ సింపుల్ ఎగ్జాంపుల్స్, గివ్ తెలుగు ట్రాన్స్లేషన్స్ అండ్ ఇన్క్లూడ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, నీడ్ ఎ ప్రాంప్ట్ ఫర్ దిస్ టు క్రియేట్ ఎ కస్టమ్ జీపీటీ. సో మీకు ఆల్రెడీ ప్రాంప్ట్ కౌబాయ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికైనా ప్రాంప్ట్ కౌబాయ్ తెలియదు అంటే మన ఓల్డ్ వీడియోస్ వెళ్ళి ఒకసారి చూడండి, నేను ఆల్రెడీ దీని గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత నాకు ఫుల్ డీటెయిల్డ్ ప్రాంప్ట్ ఇచ్చింది. సో దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. సో సింపుల్, న్యూ ప్రాంప్ట్లోకి వెళ్తారు, ఇక్కడ స్టాండర్డ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఈ కస్టమ్ జీపీటీ ఏజెంట్ ప్రాంప్ట్ సెలెక్ట్ చేసి మీరు ఏదైతే కావాలనుకుంటారో అది టైప్ చేస్తే దాని రిలేటెడ్ ప్రాంప్ట్ అనేది మీకు ఇస్తుంది. సో నాకు ఆల్రెడీ ప్రాంప్ట్ ఇచ్చింది కాబట్టి దాన్ని కాపీ చేశాను. అండ్ దెన్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ద క్రియేట్ ఆప్షన్. ఓకే, సో ఇక్కడ ఇది క్రియేట్ ఆప్షన్. ఈ క్రియేట్ ఆప్షన్లో సో మళ్ళీ మీకు ఇంకోసారి చూపిస్తున్నా. సో ఎక్స్ప్లోర్ పైన క్లిక్ చేయండి, ఇక్కడ రైట్ సైడ్లో క్రియేట్ ఆప్షన్, అండ్ దెన్ జస్ట్ క్రియేట్, పేజ్ దట్ ద ప్రాంప్ట్ వాట్ వీ కాపీడ్. ఓకే, సో నేను ఎక్కడ ప్రాంప్ట్ కౌబాయ్ నుంచి కాపీ చేశాను, జస్ట్ హిట్ ఎంటర్. సో రైట్ సైడ్ అనేది ప్రివ్యూ ఆప్షన్. సో ఇప్పుడు అప్డేటింగ్ జీపీటీ అంటుంది చూడండి, అప్డేటింగ్ జీపీటీ. ఆ ప్రాంప్ట్ కాపీ చేసి పేస్ట్ చేశాను. సో రైట్ సైడ్లో ప్రివ్యూ, సి ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. సో ఎక్స్ప్లెయిన్ వేరియబుల్స్, టీచ్ మీ లూప్స్ ఇన్ పైథాన్ స్టెప్ బై స్టెప్, షో మీ ఫంక్షన్స్, షో మీ హౌ ఫంక్షన్స్ వర్క్స్ ఇన్ పైథాన్. సి ద రెగ్యులర్ ప్రాంప్ట్ చాట్ జీపీటీలోకి ఇచ్చేదానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇది ఓన్లీ పైథాన్ ట్యూటర్ లాగానే వర్క్ చేస్తుంది. బట్ రెగ్యులర్ చాట్ జీపీటీ అనేది ఎవ్రీథింగ్ కదా. సో ఎవ్రీథింగ్ కాదు, నాకు ఓన్లీ నా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నాకు కావాలి.
సో మీ బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు ప్రొవైడ్ చేస్తారు. సో ఆ లింక్ని అందరికి షేర్ చేస్తారు. అప్పుడేమవుతుంది, మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఏదైతే మీరు దానికి ఫీడ్ చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు. అజూమ్ దట్ యూ హ్యావ్ ఏ 5 స్ట్రాంగ్ ప్రోడక్ట్స్. ఆ ప్రోడక్ట్స్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అండ్ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత, ప్రోడక్ట్ ఎట్లా మీరు బుక్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ మీరు ఆ డీటెయిల్స్, వెబ్సైట్ ఏంటి లేదా ఫోన్ నెంబర్, ఎవ్రీథింగ్ అనేది ఆ ఏ అసిస్టెంట్కి ఇచ్చినప్పుడు ఆ లింక్ మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో వాళ్ళు సర్చ్ చేసినప్పుడు ఎండ్ టు ఎండ్ డీటెయిల్స్ అనేది వాళ్ళకి ఇస్తుంది. బట్ రెగ్యులర్ చాట్ జీపీటీలో ఈ డీటెయిల్స్ అనేది రాదు. ఇచ్చినా కూడా జనరిక్గా ఉంటుంది. బట్ ఇక్కడ మనం ట్రైన్ చేసాం, ఇన్ డీటెయిల్గా ట్రైన్ చేసాం. సో ఎవరికి ఇది యూజ్ అవుతుంది? స్టూడెంట్స్కి, లైక్ సబ్జెక్ట్ ట్యూటర్స్ ఫర్ ఎగ్జామ్స్ ఏదైనా క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. ప్రొఫెషనల్స్కి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ లాంటివి. బిజినెస్ పీపుల్కి అయితే కస్టమర్ సపోర్ట్ బాట్ క్రియేట్ చేసుకోవాలి, లైక్ ఎఫ్ఏక్యూస్ ఏమైనా ఉంటే ఆన్సర్స్ చేయడానికి. క్రియేటర్స్, సింపుల్ ఏ జీపీటీ ట్రైన్డ్ ఆన్ యువర్ వీడియోస్ టు ఆన్సర్ ఆడియన్స్ క్వరీస్. ఇట్లా ఎవరికైనా అనమాట. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను లాస్ట్ టైము ఒక హౌస్ వైఫ్ తనకి తన కిడ్స్కి హోంవర్క్స్ చేసేటప్పుడు ఎవ్రీడే, అంటే లైక్ 1 మంత్ తర్వాత ఎగ్జామ్స్ వచ్చినప్పుడు తనకి ప్రిపేర్ అవ్వడానికి, వాళ్ళ పిల్లలకి ప్రిపేర్ చేయడానికి మళ్ళీ బుక్స్ మొత్తం రివైజ్ చేయాల్సి వచ్చిందనమాట. బట్ ఏ టాపిక్ని ఎట్లా కవర్ చేయాలి అంటూ తనకు కంప్లీట్గా ఐడియా లేకుండా అయిపోయింది. సో దానికి తను నన్ను సజెషన్ అడిగింది, ఏమైనా ఏఐ టూల్ ఉందా, మనం డైలీ చేసిన హోంవర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను ఫీడ్ చేయాలి. అండ్ ఎగ్జామ్స్ దగ్గర వచ్చినప్పుడు జస్ట్ ఒక క్వశ్చన్, ఒక ప్రాంప్ట్ ఇస్తే రివిజన్, నాకు దీంట్లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంది అని అడిగితే అది కంప్లీట్ రివిజన్ అనేది ఇవ్వాలి అనేసి అన్నారు. నేనేం చెప్పానంటే, నేను సజెస్ట్ చేశాను కస్టమ్ జీపీటీ ఒక హోమ్ ట్యూటర్ లాగా. లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే అసైన్మెంట్స్ ఏదైతే చేస్తున్నారో, హోంవర్క్ ఏదైతే చేస్తున్నారో అవి డైలీ మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఒక ఫోటో తీసి ఆ ఫోటోని కస్టమ్ జీపీటీకి ఇచ్చి దాన్ని ఫీడ్ చేయమని చెప్పారు. ఆఫ్టర్ 1 మంత్ ఎగ్జామ్ ప్రిపరేషన్ టైంలో జస్ట్ ఒక క్వశ్చన్తో కంప్లీట్ స్టెప్స్ అనేది ఇచ్చేసింది. సో ఇమాజిన్, with one prompt, if you get complete tasks whatever like you did like last 1 month, ఎలా ఉంటుంది? సో బుక్స్ రివైజ్ చేయకుండా సో 1 మంత్కి అలా ఉంటే 1 ఇయర్కి ఎలా ఉంటుంది? 3 ఇయర్స్ తర్వాత మీరు 3 ఇయర్స్లో ఏం చేశారనేది చూసుకోవాలి. సో మీరంతా ఫీడ్ చేశారు కదా. యూ కెన్ రైట్ యువర్ ఓన్ జర్నల్స్, యూ కెన్ రైట్ యువర్ ఓన్ డైరీ. సో డైరీ రాసే వాళ్ళకి హ్యాబిట్ ఉంటే మీరు డైలీ ఇక్కడ డైరీ లాగా రాయండి. ఆఫ్టర్ 1 ఇయర్ ఈ పర్టికులర్ డేట్లో నేనేం అచీవ్ చేశాను, ఆ రోజు నేనేం చేశాను, ఆ డేట్ ఇస్తే చాలు, ఆ డేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇస్తాను. సో ఇలా కూడా యూజ్ చేయొచ్చు. ఓన్లీ బిజినెస్ రిలేటెడ్ కస్టమర్ సపోర్ట్ బాటే కాకుండా ఈ పర్సనల్ ఏఐ అసిస్టెంట్ అనేది మీకు ఏ లెవెల్లో కావాలంటే ఆ లెవెల్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో నేను ఇప్పుడు రైట్ సైడ్లో ప్రివ్యూ అనేది కనిపిస్తుంది కదా. సో మనం ఏం చేస్తాం తర్వాత, దీనికి ఒక నేమ్ అడుగుతుంది. ఐ సజెస్ట్ కాలింగ్ దిస్ జీపీటీ పైథాన్ తెలుగు టీచర్. ఓకే. సో వుడ్ యూ లైక్ టు గో విత్ దట్ నేమ్ ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ అనదర్ నేమ్ ఇన్ మైండ్? సో మీకు ఏదైనా వేరే నేమ్ కావాలనుకుంటే వేరే నేమ్ ఇవ్వచ్చు. ఐఎమ్ ఓకే విత్, నేను జస్ట్ ఐఎమ్ ఓకే విత్ ఈ నేమ్ అంటున్నా. ఐఎమ్ ఓకే విత్ ద నేమ్. సో జస్ట్ ఐఎమ్ ఓకే విత్ ద నేమ్ అని చెప్పాను. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ నేమ్ని అప్డేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి రైట్లో న్యూ జీపీటీ అని ఉంది కదా. ఈ న్యూ జీపీటీ అనేది నేమ్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు అదేవిధంగా ప్రొఫైల్ పిక్చర్ని కూడా తీసుకొస్తుంది. ప్రొఫైల్ పిక్చర్ మనం క్రియేట్ ఆప్షన్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కటి అదే సెర్చ్ చేస్తుంది. కాన్ఫిగర్ ఆప్షన్లోకి వెళ్తే కన్నా మనం ప్రతి ఒక్కటి ఇవ్వాలి. సో ప్రొఫైల్ పిక్ అదే తీసుకుంది డిఫాల్ట్గా. ఇక్కడ చూసారా, పైథాన్ తెలుగు టీచర్ నేమ్ క్రియేట్ అయిపోయింది. సింపుల్ కదా. సో ఇక్కడ రైట్ సైడ్ టాప్లో రైట్ సైడ్ టాప్లో ఇక్కడ చూడొచ్చు క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో సీ హియర్, రైట్ సైడ్ టాప్లో ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది. ఈ బటన్ పైన క్లిక్ చేస్తాం ఇప్పుడు. సో క్లిక్ చేస్తే మనకు కావాల్సిన ఏఐ అసిస్టెంట్ అనేది క్రియేట్ అయిపోయినట్టు. సో క్రియేట్ పైన క్లిక్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. ఓన్లీ మీ, అంటే మీ ఒక్కరి కోసమే మీరు క్రియేట్ చేసుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక అన్నాను హౌస్ వైఫ్ ఏదైతే
డైలీ అసైన్మెంట్స్ చేశారో వాళ్ళ కిడ్స్ కోసం, అది ఎవ్రీ వన్కి అవసరం లేదు కదా, వాళ్ళ కోసం వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు అంటే ఓన్లీ మీ అనే ఆప్షన్ పెట్టుకుంటారు. లేదు, ఇందాక నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, నేను ఒక బిజినెస్ ప్రోడక్ట్ అనేది కస్టమైజ్ చేశాను, దాన్ని ఎనీవన్ విత్ లింక్, నేను లింక్ ఇస్తేనే చూడగలగాలి, బట్ వాళ్ళకి జీపీటీ స్టోర్లో కనిపించకూడదు. సో ఎనీవన్ విత్ లింక్ పైన క్లిక్ చేస్తారు. లేదు, ఎవ్రీ వన్ అందరికీ అవైలబుల్ ఉండాలి, జీపీటీ స్టోర్ పైన క్లిక్ చేస్తారు. సో ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ టుమారో నేను ఇప్పుడు జీపీటీ స్టోర్ పైన క్లిక్ చేస్తే ఆ, తెలుగు, పైథాన్ తెలుగు అని కొట్టారనుకోండి, ఈ ఏదైతే ఏ అసిస్టెంట్ ఉందో ఇది వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది అనమాట. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎనీవన్ విత్ లింక్, అలాగే జీపీటీ స్టోర్ ఏదైనా క్లిక్ చేయొచ్చు. సో ఎనీవన్ విత్ లింక్ అని క్లిక్ చేస్తున్నా అండ్ దెన్ సేవ్, లేకుంటే జీపీటీ స్టోర్ పైన క్లిక్ చేసా అండ్ దెన్ సేవ్. సో జీపీటీ స్టోర్ అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు ఎవరైనా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట, దెన్ సేవ్. సో ఇప్పుడు సేవ్ అయిపోయింది. సేవ్ అయిన తర్వాత ఇప్పుడు ఇది అవైలబుల్ ఫర్ పబ్లిక్, సో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది కేటగిరీ అంటే ఎడ్యుకేషన్లో ఉంది. అండ్ దెన్ సి ఈ దీని లింక్ కూడా మనకు జనరేట్ చేసింది. సో జస్ట్ లింక్ పైన క్లిక్ చేయొచ్చు, లేదంటే వ్యూ జీపీటీ పైన క్లిక్ చేయొచ్చు. నేను లింక్ కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సి పేస్ట్ చేసిన తర్వాత మనకు పైథాన్ తెలుగు టీచర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ చూసారా, ఈ జీపీటీస్లో నేను క్రియేట్ చేసిన జీపీటీలో ఇక్కడ వచ్చిందనమాట పైథాన్ తెలుగు టీచర్ అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ వేరియబుల్స్ ఇన్ పైథాన్ విత్ తెలుగు ఎగ్జాంపుల్స్ పైన క్లిక్ చేశాను అనుకోండి. సో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది మనకు. సో ఇమాజిన్ యూ హ్యావ్ ఎ డబ్బా, యూ పుట్ సంథింగ్ ఇన్సైడ్ దట్. సో తెలుగు ఇంగ్లీష్ కాంబినేషన్లో ఇది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఆప్షన్స్. మీరు ఇదే కాకుండా అక్కడ ఉన్న ఆప్షనే కాకుండా మీరు ఏదైనా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాట్ ఈజ్ లిస్ట్ అని అడుగుతున్నా. సో పైథాన్ రిలేటెడ్ చేశాం కాబట్టి పైథాన్ రిలేటెడ్. సో నేను వెరీ బేసిక్ ఆప్షన్ మాత్రమే యూజ్ చేశాను. మీరు మీ ఓన్ వెబ్సైట్స్ ఉండి, నేను స్క్రిప్టింగ్ స్కూల్ అసిస్టెంట్ అలా క్రియేట్ చేశాను కదా, సో వెబ్సైట్ లేకుంటే మీ దగ్గర చాలా డాక్యుమెంట్స్ ఉండి ఎవ్రీథింగ్ మీరు అప్లోడ్ చేస్తే, మీరు ఎంత ట్రైన్ చేస్తే, ఎంత ఇన్ఫర్మేషన్ మీరు ఈ పర్సనల్ ఏఐ అసిస్టెంట్కి ఇస్తే అంత ఇన్ఫర్మేషన్ అది గ్యాదర్ చేసి నెక్స్ట్ టైం ఎవరైనా కస్టమర్ దీన్ని అడిగినప్పుడు, ఆ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు అదే విధంగా రెస్పాండ్ అవుతుంది అనమాట. సో దాట్ ఈస్ హౌ the custom GPT it works. Okay. So simple. The future of AI is not about asking random questions. Okay. It's about building your own assistants that solve your problem. So learn this today, and tomorrow you won't just use AI, you will own AI. రిమెంబర్ దిస్. ఓకే. సో ఏఐని జస్ట్ వాడడం కాదు, సో ఏఐ వాడడం అనేది ఫీచర్ కాదు, ఏఐని మీ స్టైల్లో మార్చుకోవడం అనేది ఫీచర్. సో కస్టమ్ జీపీటీని క్రియేట్ చేసి టుడే నుంచి ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు డోంట్ జస్ట్ గివ్ యువర్ పర్సనల్ విజిటింగ్ కార్డ్స్ లైక్ దట్. నెక్స్ట్ టైం యూ క్రియేట్ యువర్ ఓన్ కస్టమ్ జీపీటీ, షేర్ యువర్ జీపీటీ. ఓకే. సో షేర్ యువర్ కస్టమ్ జీపీటీ. ఇఫ్ దే హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ దే విల్ జస్ట్ ఆస్క్ హియర్. సో దాట్ ఈస్ హౌ. సో మీరు మీ ఓన్ కస్టమ్ జీపీటీ క్రియేట్ చేసుకుంటే ముందుగా ఏ పని నేర్పిస్తారు, ఓకే, సో మీరు ఏం ట్రీట్ చేస్తారు, దానికి ఏమి ఇస్తారు అనే దాన్ని బట్టి అది రెస్పాండ్ అవుతుంది. సో నాకు కామెంట్స్లో పెట్టండి, మీరు ఒకవేళ కస్టమ్ జీపీటీ క్రియేట్ చేయాలనుకుంటే మీరు ఏ ఫీల్డ్లో క్రియేట్ చేయాలనుకుంటున్నారు, ఆ ఫీల్డ్ ఏ ఫీల్డ్ అయితే మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాని గురించి కామెంట్స్లో పెట్టండి. అండ్ ఆల్సో మీకు తెలుసు ఇది 100 days AI టూల్స్ ఛాలెంజ్. మీరు నెక్స్ట్ టూల్ ఏవైతే కావాలనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు కామెంట్స్లో పెడితే దాని రిలేటెడ్గా నేను అనేది వీడియో క్రియేట్ చేయడం అనేది చేస్తాం. సో ఎగ్జాంపుల్ పర్ఫ్లెక్సిటీ ల్యాబ్స్ కానీ, సునో ఐ, హేజన్, 11 ల్యాబ్స్, వాటెవర్ ఇంకేదైనా మీరు కామెంట్స్లో డ్రాప్ చేయండి. మీరు డ్రాప్ చేసేదాన్ని బట్టి నేను కామెంట్స్ని రీడ్ చేసి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ స్టైల్లో నేను మళ్ళీ ఒక వీడియో అనేది క్రియేట్ చేస్తాను. ఓకేనా? సో ప్లీజ్ try to follow me on Instagram Peral Babu for English shorts and the Peral Babu Telugu long videos. మనం ఇది తెలుగు లాంగ్ వీడియో ఇక్కడ చూస్తున్నాం. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ ఇన్ అవర్ వాట్సాప్ ఛానల్ డైలీ ఏఐ అప్డేట్స్. సో దిస్ ఈజ్ అబౌట్ డే 12 and 88 more tools to go. So please subscribe
And then also please try to share your friends, and then don't forget to comment. Thank you.